నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ ఉమెన్స్ డే స్పెషల్. ఆమె తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది, భార్యగా బాగోగులు చూస్తూ దాసిలా పనిచేస్తుంది, కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. కంటి పాపలా కాపాడే స్త్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. అన్నీ మారుతున్నాయి, మహిళల పట్ల మన ఆలోచన ధోరణి తప్ప. అవును, యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అది సూక్తిగా మాత్రమే ఉండిపోయింది. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కానీ దేవతలుగా కొలవాల్సిన స్త్రీ మూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో మహిళలు ఆత్మ గౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి తెలియచెప్పుతూనే ఉన్నారు. ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరువేరు తేదీల్లో జరుపుకున్నారు. చికాగోలో 1908 మే 3, న్యూయార్క్లో ఫిబ్రవరి 28, 1909 మరియు ఫిబ్రవరి 27, 1910, రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910లో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెన్హాగన్లో జరిగింది. అమెరికా సామ్యవాదులచే ఉత్తేజితులై జర్మన్ సామ్యవాది లూయిస్ జియర్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది జెట్కిన్ సమర్థించారు. 17 దేశాల నుంచి వచ్చిన 100 మంది మహిళలకు ఓటు హక్కుతో పాటు సమాన హక్కులు సాధించడానికి సరైన వ్యూహమని అంగీకరించారు. తదుపరి సంవత్సరం 1911 మార్చి 19న 10 లక్షల మందికి పైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాలలో మహిళా దినోత్సవం ఆచరించారు. 1913లో రష్యాను మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. 1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవి మార్చి 8న జరగలేదు. అయితే 1914 నుండి ఆ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించి ఉండవచ్చు. కానీ అప్పటి నుండే అన్ని దేశాల్లోనూ మార్చి 8నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు. 1914లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. అయితే 1918 గాని వారికి ఓటు హక్కు రాలేదు. 1917లో ఫిబ్రవరి విప్లవం ఆ నెల చివరి ఆదివారం సెయింట్ పీటర్స్బర్గ్లో మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మొదలైంది. ఆ రోజు సెయింట్ పీటర్స్బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం మరియు రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే బ్రెడ్ మరియు శాంతి డిమాండ్గా వ్యవహరించారు. విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారిత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా కీలకం. రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకొని పురుష శక్తికి తామేమీ తీసిపోమని చాటి చెప్తోంది స్త్రీ శక్తి. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. కార్యేషు దాసి కరుణేషు మంత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ అని కవి చెప్పినట్లుగా ప్రతి మగాడి విజయంలో స్త్రీ పాత్ర లేనిదే అతడికి మనుగడే లేదు. అన్నం కలిపి గోరుముద్ద పెట్టేటప్పుడు తన బిడ్డపై ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అది అమ్మ ప్రేమంటే, స్త్రీమూర్తి గొప్పతనం అంటే. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగ మన దేశంలోని మహిళలకు కాస్తంత చేదుగుళికలనే మిగిలించింది. ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచనకు గురవుతూనే ఉంది.
సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతలను సవాల్ చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై దారుణ అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకొచ్చినా నిర్వీర్యమైపోతున్నాయి. ఇందుకు కారణాలేంటో గుర్తించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అవరోధాలను అధిగమిస్తూ అడుగు ముందుకేయాలి. మహిళల ఓట్లు ప్రతి రాజకీయ పార్టీకి కావాలి. ఎన్నికలొస్తే మహిళా ఓట్ల కోసం ప్రత్యేక హామీలనే ఇస్తాయి అన్ని పార్టీలు. మహిళల సాధికారిత కోసం కృషి చేస్తామనే పాటను అందరూ పాడతారు. అతివలు ఆకాశంలో సగమని కీర్తిస్తారు. అమలుకు సాధ్యం కాని హామీలనైనా ఇచ్చి అతివల ఓట్ల కోసం గాలం వేస్తాయి. కానీ మహిళా బిల్లుకు మాత్రం మోక్షం కలిగించడం లేదు భారత రాజకీయ పార్టీలు. లాలించే చేతుల మీదుగా పాలన సాగటం ఇష్టం లేనట్టుగానే వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో ఏ ఒక పార్టీనో నిందించడం కాదు. 1990 నుంచి పెండింగ్లోనే ఉన్న మహిళా బిల్లు చాలు. భారత చట్టసభలు మహిళలకు రిజర్వేషన్ పట్ల ఎంత సానుకూలతతో ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో రూపొందించబడిన మహిళా బిల్లు దాదాపు 28 సంవత్సరాలుగా ఆమోదం కోసం వేచి చూస్తోంది. 1994లో మొదటిసారి బీజేపీ తీర్మానించింది. తరువాత 96లో దేవెగౌడ, 98, 99లో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో చర్చకొచ్చినప్పటికీ పాశ్వాన్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అప్పుడు బీజేపీ హయాంలో పూర్తి మద్దతు లేదనే కారణంతో ఉపసంహరించుకుంది. 2004లో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బిల్లు ఊసేలేదు. 2010లో మాత్రం సోనియా గాంధీ రాజ్యసభలో ప్రవేశపెట్టి సక్సెస్ చేశారు. రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం పొందింది, కానీ లోక్సభలో మాత్రం ఇది ఆమోదం పొందలేదు. దీంతో అమలుకు ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది నేతలు ఈ బిల్లును అమల్లోకి తీసుకురావడానికి అడ్డుగా ఉంటున్నారు. లోక్సభలో ఇది వరకు ఈ బిల్లు చర్చకు రాగా ఆ సమయంలో పెద్ద గందరగోళమే చోటు చేసుకుంది. బిల్లు ప్రతులను కొంతమంది ఎంపీలు చించిపడేశారు. సభను రసాబసగా మార్చి బిల్లును అడ్డుకున్నారు. యూపీఏ, ఎన్డీఏ ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మహిళా బిల్లు సభామోదం పొందడం లేదు. ఈ విషయంలో రాజకీయ నేతలు ఉత్తుత్తి ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మహిళా బిల్లును ఆమోదింపచేసే చిత్తశుద్ధి ఎవరికీ లేకుండా పోయింది. భారతదేశ చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం చాలా ఆందోళనకరమైన స్థితిలో ఉంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధుల శాతం 12 మించలేదు. ఇది ఎంత దారుణమంటే మహిళల విషయంలో సిద్ధాంతాలను అనుసరించే దేశాల్లో కూడా చట్టసభల్లో మహిళల శాతం మన దేశంలో కన్నా మెరుగ్గానే ఉంది. కేవలం జాతీయ చట్టసభల్లోనే కాదు, రాష్ట్రాల్లోనూ పరిస్థితి అంతే హీన స్థితిలో ఉంది. తెలుగు రాష్ట్రం తెలంగాణలో మొదటి క్యాబినెట్లో కనీసం ఒక్క మహిళకు కూడా స్థానం దక్కలేదు. కానీ పంచాయతీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ కల్పించటం గొప్ప విషయం. ఢిల్లీలో నిర్భయ, గుంటూరులో రిషితేశ్వరి, ఎస్వి యూనివర్సిటీలో డాక్టర్ శిల్ప, మొన్న మధులిక, నిన్న రవళి. కట్నం తేలేదని వేధింపులకు యువతి హత్య, అనుమానం, ఆఫీసులలో వేధింపులు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెరుగుతూనే ఉంటుంది. కానీ దాడులు మాత్రం ఆగలేదు. అబ్బాయిలకు అమ్మాయిలను చంపేంత కసి ఎందుకొస్తుంది? వాటికి కారణాలేంటి? ఇప్పటికీ ప్రశ్నార్థకమే. దాడులకు పాల్పడుతున్న వారు సపరేట్గా వేరే లోకాల నుండి రావటం లేదు. వారు కూడా మన సభ్య సమాజం నుండే వస్తున్నారు. మరి ఎందుకు అలా మారుతున్నారు? తప్పు ఎక్కడ జరుగుతుంది? భయం లేక తల్లిదండ్రులు పట్టించుకోకనా? అయితే అలా చేసేవారికి చట్టాల మీద అవగాహన లేకపోవటమే కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కొంత మార్పు వచ్చిందనే చెప్పాలి. షీ టీమ్స్ ఎప్పుడూ మానిటరింగ్ చేస్తున్నాయి. మహిళా సంఘాలు మహిళలకు అన్యాయం జరిగిన వెంటనే ప్రశ్నిస్తున్నాయి. ఇలా ప్రశ్నించి రావడం హర్షించదగ్గ విషయమే. ఇప్పుడు ఆన్లైన్లో అమ్మాయిలను ఎక్కువగా మోసాలు చేస్తున్నారు. మహిళలు వాటి పట్ల అప్రమత్తతో ఉండాలి. కేవలం మార్చి 8న మాత్రమే ఉమెన్స్ డే కనుక ఆ రోజు మాత్రమే బుద్ధిమంతులుగా మారకుండా నిత్యం కొంత గౌరవం స్త్రీల మీద కలిగి ఉంటే చాలు. పురుషులతో సమానంగా స్త్రీలు పనిచేస్తున్నారనేది ఇప్పుడు జగమెరిగిన సత్యం. పురుషులు ఆఫీసులో అలసిపోయొస్తే అవే ఆఫీస్ పనులు చేసిన స్త్రీలు ఇంటి పని, పిల్లలు, వంట పని ఇలా అన్నీ చేస్తున్నారు. ఎవరు గ్రేట్ అన్నది ముఖ్యం కాదు. ఎవరికి వారు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే ఒక అడుగు ముందుకు వేసినట్టే. మొక్కై వంగనిది మానై వంగదు అంటారు. చిన్నప్పటి నుండి పిల్లలను, విలువలతో ఇతరులను, స్త్రీలను గౌరవించటం, చట్టాల మీద అవగాహన,
ఇళ్లలో పాఠశాలలో చెబుతూ వస్తే కొంతమేరైనా మార్పు తేగలం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.